హే ఎవ్రీవన్, ఇది క్విక్ వీడియో. ఎన్ఆర్ఐ అడ్డా నుంచి మేము ఓపీటీ అండ్ సిపిటీ ఎట్లా అప్లై చేయాలనో క్విక్ గైడెన్స్ వీడియో లాగా పెట్టినాము యూట్యూబ్లో. బట్ ఇక్కడ ఒక ఫీడ్బ్యాక్ ఏమొచ్చింది అంటే I-983 ఎట్లా ఫిల్ చేయాలనో కూడా కొంచెం గైడెన్స్ ఇస్తే బాగుంటుందని. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో, కాకపోతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. మనం స్టెమ్కి ఎలిజిబుల్ కావాలి అంటే ఓపీటీ అయిపోగానే మనం ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద మాస్టర్స్ ప్రోగ్రామ్స్ స్టెమ్ ఎలిజిబుల్ ఇంటూ ఐటీ సైడ్, కాకపోతే హెల్త్ కేర్ సైడ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ కొన్ని నాట్ ఎలిజిబుల్. సో అది ఎట్లా ఎలిజిబుల్ అయింది కాంది తెలుసుకోవాలి అంటే డిఎస్ఓని అడగాలి. డెఫినెట్గా మనం అడుగుతాం అది. కాకపోతే మనకి ఒక డెసిగ్నేటెడ్ స్టెమ్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. అది ఆ, మనకి గూగుల్లో జస్ట్ స్టెమ్ లిస్ట్ అని కొట్టంగానే ఐసీ వెబ్సైట్లో ఇది కనిపిస్తుంది. ఇది ఓపెన్ చేయగానే మనకు కనిపిస్తుంది డైరెక్ట్ ఏమేం లిస్ట్ ఉన్నాయి అని. మన సిఐపి కోడ్ అని ఒకటి ఉంటుంది I-20 మీద. ఆ కోడ్ నెంబరు ఆ లిస్ట్లో ఉంది అంటే మన ప్రోగ్రామ్ వచ్చేసి స్టెమ్ అని. సో నేను హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు అది స్టెమ్ కాదు. సో ఐ హ్యాడ్ టు చేంజ్ టు ద ప్రోగ్రామ్ లేటర్. నెక్స్ట్ సెమిస్టర్లో చేంజ్ అయిపోయినా స్టెమ్ కాదని తెలిసి. సో స్పెసిఫిక్గా హెల్త్ కేర్లో ఉన్న వాళ్ళకి, ఎంబీఏ చేసే వాళ్ళకి మేక్ ష్యూర్ దట్ ఆ కోడ్ లిస్ట్ స్టెమ్ లిస్ట్లో ఉందా లేదా అని. కొన్నిసార్లు దీనిలో లేకపోయినా కూడా డిఎస్ఓతో కన్ఫర్మ్ చేసుకోవడం బెస్ట్. ఎలిజిబిలిటీ తెలుసుకుంటావు, నువ్వు ఎలిజిబుల్ కాగానే అప్లై చేసుకుంటావు కదా. సో దీనికి అప్లై చేసుకోవడానికి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే నీ ఎంప్లాయర్ వెరిఫై కాదా తెలుసుకోవాలి. దెన్ ఈ I-983 ఫామ్ కంప్లీట్ చేయాలి. దెన్ మనం ఇది కంప్లీట్ చేసిన తర్వాత I-20 వచ్చేస్తుంది. సేమ్ ప్రాసెస్. ఓపీటీ ఎట్లా అప్లై చేసినావో స్టెమ్ ఓపీటీ కూడా అట్లనే అప్లై చేస్తావు. దీనిలో అడిషనల్గా వెరిఫై ఎంప్లాయర్ డీటెయిల్స్ పెడతావు, నీ ప్రీవియస్ ఓపీటీ కార్డులు అవి ఇవి పెడతావు. దాని తర్వాత ఇంకోటి మేక్ షూర్ చేసుకోవాలి ఏంటంటే ఎవ్రీ 6 monthsకి డిఎస్ఓకి నీ ఎవాల్యుయేషన్ అప్డేట్ చేయాలి. దెన్ 12 and 24 months. సో 983 ఫామ్లో 5 pages ఏదో ఉంటుంది, వాక్ త్రూ అవుదాము. లాస్ట్ పేజీ ఇనిషియల్గా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇది I-20 పక్కన పెట్టుకుంటే మనకి I-983 ఫామ్ ఫిల్ చేయడానికి ఈజీ అవుతుంది. దానిలో మోస్ట్లీ సెవిసైడ్ అడుగుతాడు, స్కూల్ నేమ్ ఎవరు, డెసిగ్నేషన్ ఎవడు డెసిగ్నేటెడ్ పర్సన్ ఎవరు స్కూల్లో, స్కూల్ కోడ్ ఏంటిది, నీ మేజర్ కోడ్. ఇందాక సిఐపి కోడ్ అనేది చెప్పిన కదా, ఈ కోడ్ నా స్టెమ్ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు ఈ కోడ్ మీద. దెన్ మాస్టర్సా డాక్టరేటా, ఇది ఒకటి అందరికీ మాస్టర్సే ఉంటుంది కాబట్టి నో నీడ్ టు వరీ. డైరెక్ట్ జంప్ ఆన్ టు ద ఫామ్, డౌన్లోడ్ చేసుకోవచ్చు. I-983 అని గూగుల్లో ఇది వచ్చేస్తుంది. దీంట్లో మనము మన పేరు, మన ఈమెయిల్ ఐడి, ఈ I-20 దగ్గర పెట్టుకోమన్నా కదా దాని ఇన్ఫర్మేషన్ ఇక్కడ. దెన్ క్వాలిఫైయింగ్ మేజర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సిఐపి కోడ్, సిప్ కోడ్ అది చెప్పిన కదా, ఆ కోడ్ ఇక్కడ. సో బేస్డ్ ఆన్ దిస్ స్టెమ్కి ఎలిజిబుల్ కాదా అని తెలుస్తుంది. సో ఆ కోడ్ బేస్డ్ మీద మనకి ఆ లిస్ట్తో కంపేర్ చేసుకుంటే తెలిసిపోతుంది. సో దట్ ఈస్ వన్ వే టు ఎన్ష్యూర్ బిఫోర్ యూ అప్లయింగ్ ఇట్. అది ఇక్కడ ఎంటర్ చేయాలి. లెవెల్ టైప్ డెఫినెట్గా అందరు మాస్టర్స్. డేట్ అవార్డెడ్, ఎప్పుడు నీకు డిగ్రీ వచ్చింది ఆ డేట్. బేస్డ్ ఆన్ ప్రియర్ డిగ్రీ అని. కొంతమంది మాస్టర్స్ చేసి మళ్ళీ ఎంబీఏ చేయడం, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ చేయరు, బట్ కొన్ని సిచ్యువేషన్స్లో వేస్తారు కాబట్టి ఇది మోస్ట్ ఆఫ్ ద టైం నోనే ఉంటుంది. కాకపోతే ఎవరన్నా ప్రీవియస్ మాస్టర్స్ స్టెమ్ ఎలిజిబుల్ అయ్యి ఉండి ఎంబీఏ వచ్చేసి నాట్ స్టెమ్ ఎలిజిబుల్ అన్నప్పుడు అప్పుడు ఎస్ కొట్టాలి, ప్రీవియస్ మాస్టర్స్ త్రూ స్టెమ్ కావాలి అనుకుంటే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇది నోనే ఉంటుంది. ఈ ఓపీటీ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, మీ సిగ్నేచరు, మీ ప్రింట్, మీ నేమ్. నెక్స్ట్ థర్డ్ సెక్షన్, ఇది ఎంప్లాయరే ఫిల్ చేస్తాడు. ఎంప్లాయర్ నేము, వాడి వెబ్సైట్ ఇన్ఫర్మేషన్, సిటీ, ఎంతమంది పనిచేస్తున్నారు, ఈ ఎంప్లాయర్ ఐడి డీటెయిల్స్ ఏంది, శాలరీ ఎంత ఇస్తుండు, ఏమైనా కాంపెన్సేషన్స్ ఉన్నాయా, స్టాక్స్ ఉన్నాయా, అట్లాంటివి, ఎన్ని అవర్స్ ఇస్తుండు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నావు, అదంతా ఫిల్ చేస్తాడు వాడే ఎంప్లాయరు, కంప్లీటెడ్ బై ఎంప్లాయర్, వాడి సిగ్నేచర్. దెన్ సెక్షన్ 5 ట్రైనింగ్ ప్లాన్. ట్రైనింగ్ ప్లాన్లో ఫస్ట్ నీ నేమ్, ఎంప్లాయర్ నేము, ఎంప్లాయర్ సైట్ ఇన్ఫర్మేషన్ ఇదంతా, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ పెడతాము. దెన్ స్టూడెంట్ రోల్, నీకు జాబ్ ఇస్తుండు, జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం నీ రోల్ ఏంటిది, నీ గోల్స్ ఏంది, వాడికి జాబ్ ఇచ్చినందుకు వీడి ఆబ్జెక్టివ్స్ ఏంది. దెన్ ఎంప్లాయర్ ఓవర్ సైట్, ఎట్లా ఇది
వాడు ఏ విధంగా నిన్ను ఓవర్సైట్ చేస్తున్నాడు. కొంతమంది కాంట్రాక్ట్ జాబ్స్ ఉంటాయి కాబట్టి వాడు క్లయింట్ లొకేషన్లో ఉంటాడు కాబట్టి ఎంప్లాయర్ మనని ఎట్లా ఓవర్సైట్ చేస్తున్నాడు అనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం ఇది ఎంప్లాయరే ఫిల్ చేస్తాడు. ఆల్రెడీ చాలామందికి అప్రూవ్ చేసి ఉంటాడు కాబట్టి అదే కాపీ పేస్ట్ చేస్తాడు. సో నో నీడ్ టు వరీ. కానీ అట్లా నో నీడ్ టు వరీ అని చెప్పేసి వాడు ఫిల్ చేసింది చూసుకోకుండా ఉండకండి. ఇట్స్ బెటర్ టు క్రాస్ చెక్. ఎంప్లాయర్ ఓవర్సైట్ దెన్ ఎట్లా మెజర్ చేస్తుండో ఈ మెజర్స్లో మోస్ట్లీ ఏం చేస్తారంటే వీక్లీ మీటింగ్స్ అని పెడతాము, అప్డేటెడ్ ట్రాకర్స్ చేస్తాము, టైం షీట్స్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఆ టైం షీట్స్లో కొంతమంది ఈ రోజు ఏ వర్క్ చేసినాము ఎన్ని అవర్స్ చేసినాము అనేది కూడా డాక్యుమెంట్ చేస్తారు. ఆ వేలో ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసిందా లేదా అని. ఒకవేళ నువ్వు కాంట్రాక్ట్ జాబ్ అయ్యి ఉండి క్లయింట్ లొకేషన్లో పనిచేస్తుంటే క్లయింట్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ చేసుకోవడము అట్లాంటివి చూస్తాం. దెన్ అడిషనల్ రిమార్క్స్ అంట, ఆప్షనల్ కాబట్టి ఎవడు ఫిల్ చేయడు, ఇది వదిలేస్తాడు. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ అట్ ఆల్. ఇది సేమ్ ఎంప్లాయర్ సిగ్నేచర్ నేము అంతే. ఇది ఒక్కటి ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇది లాస్ట్ పేజ్. ఈ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్టూడెంట్ ప్రోగ్రెస్ అనేది ఎవ్రీ 6 monthsకి ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు అనేది డిఎస్ఓకి సబ్మిట్ చేయాలి. ఈ ఫైనల్ ఎవాల్యుయేషన్ వచ్చేసి 24 months. ఇది 3 times సబ్మిట్ చేస్తావు. 6 months 6 months 6 months అంటే ఫైనల్ ఎవాల్యుయేషన్ అప్పుడు ఇది ఒక్కటి సబ్మిట్ చేస్తావు అంతే. ఇది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు ఇనీషియల్గా I-20 రిక్వెస్ట్ చేసేటప్పుడు. దట్స్ ఇట్, అంతే. థ్యాంక్ యూ, హోప్ దిస్ హెల్ప్స్. ఈ I-983 అయిపోయి ఇది వాళ్ళకి సబ్మిట్ చేసి I-20 వచ్చిన తర్వాత మేక్ ష్యూర్ I-20 సెకండ్ పేజ్లోనో థర్డ్ పేజ్లోనో మీ వెరిఫై ఎంప్లాయర్ నేమ్ ఉందా, పీరియడ్ మీరు రిక్వెస్ట్ చేసిన దానికే ఉందా అని క్రాస్ వెరిఫై చేసుకొని అప్పుడు సబ్మిట్ చేయాలి. ఆన్ టైంలో సబ్మిట్ చేయండి. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్, ఎవరైనా హెల్ప్ చేస్తారు. అండ్ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎలిజిబిలిటీ కరెక్ట్గా ఉందా లేదా, మీరు కరెక్ట్ టైంకి రిక్వెస్ట్ చేస్తుర్రా లేదా, దెన్ ఈ ఎవాల్యుయేషన్స్ కరెక్ట్ టైంకి సబ్మిట్ చేస్తుండ్రా లేదా అనేది చూసుకోవాలి. గుడ్ లక్, బాయ్.